ఒకవైపు ఎండ, మరోవైపు వర్షం, భిన్న వాతావరణ పరిస్థితులు నెలకొంటున్నాయి. దీని గల కారణాలు తెలుసుకునేందుకు హైదరాబాద్ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు. వారిని కలిసి నమస్తే సార్. రాష్ట్రంలో చూసుకున్నట్లయితే ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై పలు చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షం అయితే కురుస్తుంది. ఎందుకంటారు? మనకి ఈ ఫిబ్రవరి నెల మనకి శీతాకాలం నుంచి వేసవికాలం మనకి మార్చ్, ఏప్రిల్, మే నెలలకి మారేటప్పుడు ట్రాన్సిషన్ మంత్ అనమాట. ఈ ట్రాన్సిషన్ మంత్లో ఏంటంటే మనకి గ్రాడ్యువల్గా ఈ మ్యాక్సిమం మినిమం టెంపరేచర్లు మనకి చల్లటి వాతావరణం నుంచి గ్రాడ్యువల్గా పెరగడం ప్రారంభిస్తాయి. అదే రకంగా మనకి ఫిబ్రవరి 2వ వారం నుంచి అప్పటి వరకు మనకి 28 నుంచి 30 డిగ్రీల వరకు కొనసాగిన మ్యాక్సిమం టెంపరేచర్లు ఫిబ్రవరి 2వ వారం నుంచి 3వ వారానికి వచ్చేటప్పటికి 33 నుంచి 36 డిగ్రీల వరకు పలు ప్రాంతాల్లో చేరుకున్నాయి. అలాగే మినిమం టెంపరేచర్లు కూడా మనం ఈసారి చాలా లో టెంపరేచర్స్ కూడా చూసాము. ఆ స్థాయి నుంచి మనకి ఫిబ్రవరి 3వ వారం వచ్చేటప్పటికి 17 నుంచి 23 డిగ్రీల వరకు మినిమం టెంపరేచర్లు కూడా చేరుకున్నాయి. ఇట్లా టెంపరేచర్లు పెరిగినప్పుడు వివిధ ప్రాంతాల మధ్య ఉండేటువంటి ఈ టెంపరేచర్ల వ్యత్యాసం వల్ల ఉపరితల వాతావరణంలో మనకి సైక్లోనిక్ సర్క్యులేషన్, ఉపరితల ఆవర్తనాలు, అలాగే ద్రోణులు ఏర్పడుతూ ఉంటాయి. ఇటువంటి ద్రోణులు, ఆవర్తనాలు, అలాగే అల్పపీడనాలు ఏర్పడినప్పుడు తేమగాలులు కనుక మన భూభాగంలోకి ప్రవేశించినట్టయితే ఈ టెంపరేచర్లు ఎక్కడైతే ఎక్కువ ఉంటాయో ఆ ప్రాంతంలో కొద్దిపాటి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడి ఈ ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు మధ్యాహ్నం, సాయంత్రం ప్రాంతంలో మనకి కురిసే అవకాశం ఉంటుంది. అదేవిధంగానే మనకి కిందటి వారంలో గత 4 రోజులు బట్టి కూడా మనకి తెలంగాణలోని వివిధ జిల్లాల్లో మనం ఈ సాయంత్రం వేళల్లో ఉరుములు మెరుపులు జల్లులు పట్టడం చూసాము. అదే వాతావరణం మరొక 2 రోజులు ప్రస్తుతం కొనసాగుతుంది. రాష్ట్రంలో మరో 2 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయి అంటున్నారు కదా, ఏ జిల్లాల్లో ఈ వర్షాలు కురిసే అవకాశం ఉంది? ఏమైనా హెచ్చరికలు లాంటివి జారీ చేశారా? మనకి గత 4 రోజులు బట్టి చూసినట్టయితే ఇటు ఆగ్నేయ బంగాళాఖాతంలో ఒక అల్పపీడనం కొనసాగింది. అది ఈ రోజుకి అది కొంచెం వీకెన్ అయిపోయింది. అయితే మనకి తెలంగాణకి దగ్గరలో ఇటు పశ్చిమ దిక్కులో మధ్య మహారాష్ట్ర ప్రాంతంలో ఒక ఉపరితల ఆవర్తనం ఉంది. దీనివల్ల కూడా మనకి తేమగాళ్ళు ప్రవేశించే అవకాశం ఉన్నందున మనకి ఈరోజు రేపు కూడా కొద్దిపాటి జల్లులు కొన్ని జిల్లాల్లో పడే అవకాశం ఉంది. ముఖ్యంగా మనకి పశ్చిమ దిక్కులో ఉన్నటువంటి ఈ కామారెడ్డి, మెదక్, సంగారెడ్డి, వికారాబాదు, అలాగే మన సిటీ ప్రాంతంలోని రంగారెడ్డి, మెడ్చల్, మల్కాజ్గిరి ప్రాంతంలో కొద్దిపాటి జల్లులు, మోడరేట్ రెయిన్ వరకు ఉరుములు మెరుపులతో కూడిన జల్లులు అక్కడక్కడ కురిసే అవకాశం ఉంది. ఉరుములు మెరుపులతో కూడినటువంటి వర్షాలు కురిసే సమయంలో పిడుగుపాట్లు కూడా పడతా ఉంటాయి. ఇప్పుడు కూడా పరిస్థితి ఉండే అవకాశం ఉందంటారా? మనకి ఈ పిడుగుపాటు, ఈ భారీ వర్షాలు, క్యుములోనింబస్ మేఘాల వల్ల కలగాలంటే మనకి టెంపరేచర్లు ఇంకా బాగా పెరగాల్సి ఉంటుంది. మనకి వేసవికాలం ఏప్రిల్, మే నెలలో 37 నుంచి 42 డిగ్రీల వరకు టెంపరేచర్లు ఉన్నప్పుడు ఇటువంటి తేమ ప్రవేశించినట్టయితే క్యుములోనింబస్ మేఘాలు భారీ స్థాయిలో ఏర్పడి బాగా పిడుగుపాటు, అలాగే ఈదురుగాలులు, భారీ వర్షము కూడా అవకాశం ఉంటుంది. ప్రస్తుతం ఉన్న టెంపరేచర్లు మనకి 33 నుంచి 35, 36 డిగ్రీల స్థాయిలోనే ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు కూడా క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడినప్పటికీ పరిమితంగా ఉంటాయి. దీనివల్ల పెద్దగా పిడుగుపాటికి అవకాశం చాలా తక్కువ ఉంటుంది. ఉదయం నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు విపరీతమైన ఎండ ఉంటుంది. తర్వాత ఒక్కసారిగా ఆకాశం మేఘావృతమై చిరుజల్లులు, ఒక దగ్గర తేలికపాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుంది. అంటే ఎందుకంటారు ఈ పరిస్థితి? మనకి ఎప్పుడైతే టెంపరేచర్లు పెరుగుతాయో ఆ సమయంలో, టెంపరేచర్లు పెరిగిన సమయంలో ఏమవుతుందంటే కింద భూభాగం వేడెక్కి కింద నుంచి వేడిగాళ్ళు పైకి పోవడము, అదే సమయంలో కనుక ఇలాంటి ఆవర్తనాలు లేదా ద్రోణుల వల్ల మనకి తేమగాళ్ళు ప్రవేశించినట్టయితే ఈ తేమ కూడా ఈ వేడిగాలులతో పాటు పైకి పోయి క్యుములోనింబస్ మేఘాలు ఏర్పడుతూ ఉంటాయి. అటువంటి పరిణామం మనకి ఈ వేసవి కాలంలో రెగ్యులర్గా జరుగుతూనే ఉంటుంది. సో వీటిని మనం ప్రీ మాన్సూన్ షవర్స్ అంటాము. ఇవి కూడా మనకి రెగ్యులర్ ఫీచర్గా కొనసాగుతూ ఉంటాయి. అడపాదడప వారానికి 10 రోజులకి ఇటువంటి పరిణామాలు మనకి వేసవి కాలంలో త్రూ అవుట్ చూస్తూనే ఉంటాం. చివరికి ఒక ప్రశ్న సార్, ఈ ఏడాది వేసవి ఎలా ఉండబోతుంది? ఈ ఏడాది వేసవి మనకి మార్చి, ఏప్రిల్, మే నెలలు ఎట్లా ఉండబోతుంది, దేశవ్యాప్తంగా గత సీజన్ కంటే ఎక్కువ తక్కువ ఓవరాల్గా ఎట్లా ఉంటుందన్నది పూర్తిగా అనాలిసిస్ మన ఢిల్లీ కేంద్ర కార్యాలయంలో జరుగుతుంది. దీనికి సంబంధించిన రిపోర్ట్ని మన డీజీ మెటీరియాలజీ ఈ నెల 28వ తారీఖున విడుదల చేస్తారు. తర్వాత మార్చి 1వ తారీఖున మనము హైదరాబాద్ మెట్ సెంటర్ నుంచి తెలంగాణ ప్రాంతంలో ఏ రకంగా ఉంటుందన్నది పూర్తి వివరాలు విడుదల చేయడం జరుగుతుందండి. ధన్యవాదాలు సార్. ఇది వాతావరణ శాఖ అధికారి శ్రీనివాసరావు గారు చెప్తుంది. అటు ద్రోణి ప్రభావంతో పాటు క్యుములోనింబస్ మేఘాల ప్రభావంతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని, ఇవాళ రేపు ఉరుములు మెరుపులతో కూడినటువంటి తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ కేవీ రావుతో జ్యోతి కిరణ్, ఈటీవీ న్యూస్, హైదరాబాద్.